లెక్కల మాస్టర్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా మంచి పేరు తెచ్చుకుంది. పుష్ప సినిమా చూసిన మూవీ లవర్స్ కొన్నాళ్లు పుష్ప మేనియాలో మునిగిపోయారు. పుష్పలో అల్లు అర్జున్ చేసిన మేనరిజానికి యావత్తు ప్రపంచం ఫిదా అయిపోయింది. పుష్ప చెప్పిన డైలాగులను మూవీ లవర్స్ ఇమిటేట్ చేశారు. కేవలం నార్మల్ ఆడియన్సే కాదు, సెలబ్రిటీస్ సైతం పుష్ప పార్ట్ 1 చూసి మెస్మరైజ్ అయ్యారు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు వస్తుందా అని పుష్ప పార్ట్ 2 కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో పుష్ప పార్ట్ 2కు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటిస్తున్న చావా సినిమా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని షాక్ ఇచ్చింది. బాలీవుడ్ సినిమాలు కొన్నాళ్ల నుంచి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయితే రీసెంట్ గా విక్కీ కౌశల్ నటించిన బ్యాడ్ న్యూస్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోని తోబా తోబా సాంగ్ లోని డాన్స్ స్టెప్స్ ఎంటైర్ మూవీ లవర్స్ ను తెగ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు చావా అనే కొత్త సినిమాతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు విక్కీ కౌశల్. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తుండగా మొఘల్ చక్రవర్తులను గడగడలాడించిన మహారాష్ట్ర రాజు ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ పాత్రలో విక్కీ నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ను సింహం అని పిలుస్తారు అంటూ మొదలైన ఈ టీజర్ సినీ లవర్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ తరహా కంటెంట్ నే ప్రస్తుతం బాలీవుడ్ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. అందుకే చావా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందంటున్నారు సినీ విమర్శకులు. ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్టు మూవీ యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కల్లా ఎప్పటినుంచో మూవీ లవర్స్ లో ఎంతో ఈగర్నెస్ క్రియేట్ చేసిన పుష్ప పార్ట్ 2ను కూడా డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆగస్టు 15నే విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం కొత్త డేట్ ను డిసెంబర్ 6గా చెబుతున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ మూవీపై మొన్నటి వరకు భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు బాలీవుడ్ నుంచి విక్కీ కౌశల్ బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. దీంతో బాలీవుడ్ లో పుష్పరాజ్ కలెక్షన్లకు గట్టి కోతే పడనున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నేషనల్ క్రష్ రష్మిక ఉండడం విశేషం. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ అయినా అందాల భామ రష్మిక క్రేజ్ మరింత పెరగనుంది. ఏదేమైనా విక్కీ కౌశల్ తో పోటీపడి బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లలో అల్లు అర్జున్ తగ్గేదేలే అంటాడో లేదో చూడాలి మరి.